నమస్తే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కాలయాత్రికుడు రోహన్ అనే ఒక అద్భుతమైన, ఎంతో కలర్ఫుల్ యానిమేటెడ్ కథా విశ్లేషణను చూడబోతున్నాం. రోహన్ అనే ఒక తెలివైన కుర్రాడు వాళ్ళ తాతయ్యగారి పాత గదిని సర్దుతుండగా అనుకోకుండా ఒక పెద్ద మాయా రహస్యాన్ని కనిపెడతాడు. అసలు ఆ రహస్యమేంటి, ఆ గదిలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ గదిలో రోహన్కు ఒక విచిత్రమైన మెరుస్తున్న గడియారం దొరుకుతుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ గడియారం వెనకాల ఒక మిస్టీరియస్ మెసేజ్ చెక్కబడి ఉంటుంది. సమయాన్ని గౌరవించేవారికి మాత్రమే ఇది పనిచేస్తుంది అని అక్కడ రాసి ఉండటం మనకు కనిపిస్తుంది. ఇది చదవగానే అదొక సాధారణమైన క్లాక్ కాదని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది కదా. ఆ మెసేజ్ చదవగానే క్యూరియాసిటీ ఆపుకోలేక రోహన్ ఆ గడియారాన్ని అలా తిప్పాడో లేదో ఒక్కసారిగా గది మొత్తం కళ్ళు చెదిరే వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగుతో పాటే టిక్ 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 అంటూ ఒక పెద్ద శబ్దం. నమ్మండి, ఆ క్షణంలోనే రోహన్ తన కళ్ల ముందున్న ప్రపంచం నుంచి సడన్గా మాయమైపోయాడు. అక్కడ్నుంచి రోహన్ లైఫ్లో ఒక అద్భుతమైన టైం ట్రావెల్ అడ్వెంచర్ మొదలైంది. ఈ టైం లైన్ గమనిస్తే అతను 100 సంవత్సరాల గతం, ప్రస్తుత వర్తమానం, ఆ తర్వాత ఏకంగా సుదూర భవిష్యత్, ఇలా 3 వేర్వేరు కాలాల గుండా ఎలా ప్రయాణించాడు, ఆ జర్నీలో ఏమేం ఫేస్ చేశాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భాగం 1. గతం, అందులోని కష్టం, దాని విలువ. రోహన్ మొదటి స్టాప్ కరెక్ట్గా ఒక శతాబ్దం వెనక్కి, అంటే 100 సంవత్సరాల క్రితం. ఆ పాత గ్రామంలో వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. అక్కడ ఎలాంటి మోడర్న్ ఫెసిలిటీస్ లేవు. కార్లు, మన చేతుల్లో ఎప్పుడూ ఉండే మొబైల్ ఫోన్లు అస్సల్లేవు. వైఫై లాంటి పదాలు అసలు పుట్టనేలేదు అనుకోండి. ప్రయాణాలంటే ఎద్దుల బండ్ల మీదే. ఇక పిల్లలందరూ హాయిగా చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారు. మన ఇప్పటి లైఫ్ స్టైల్కి ఇది ఎంత భిన్నంగా ఉందో కదా. అంతలో అక్కడున్న ఒక కుర్రాడు రోహన్ని చూసి ఆశ్చర్యపోయి, ఏంటి, నీ బట్టలు ఎంత వింతగా ఉన్నాయి, అసలు నువ్వెవరివి అని అడిగాడు. సడన్గా ఆ ప్రశ్న వినగానే రోహన్ కొంచెం భయపడినా సమయస్ఫూర్తితో నిజం దాచేసి, నేను చాలా దూరంగా ఉన్న ఒక ఊరినుంచి వచ్చాను అని బదులిస్తాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, కరెంటు కూడా లేని ఆ రోజుల్లో పిల్లలు కేవలం నూనె దీపాల వెలుతురులో కష్టపడి చదువుకోవడం. ఎలక్ట్రిసిటీ లేకపోయినా వాళ్లకున్న ఏకాగ్రత, డెడికేషన్ నిజంగా రోహన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పుడే రోహన్కు ఒక అద్భుతమైన రియలైజేషన్ వచ్చింది. అదే కృతజ్ఞత. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న కరెంటు, ఇతర మోడర్న్ కంఫర్ట్స్ ఎంత విలువైనవో అతనికి ప్రాక్టికల్గా అర్థమైంది. గతంలో వాళ్లు పడిన ఆ కష్టాలను కళ్లార చూసిన తర్వాతే మనం అనుభవిస్తున్న సుఖాల వెనుక ఉన్న నిజమైన వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇక భాగం 2, భవిష్యత్తు, అందులోని యంత్రాలు, మనకు దూరమైన ప్రకృతి. గడియారాన్ని మళ్లీ తిప్పగానే రోహన్ ఏకంగా భవిష్యత్తులోకి జంపయ్యాడు. ఇక్కడి వాతావరణం మాత్రం ఒక హైటెక్ విజువల్ వండర్లా ఉంది. ఎక్కడ చూసినా గాలిలో రైమని దూసుకుపోయే కార్లు, నేలమీద కాకుండా ఆకాశంలో తేలే ఇళ్ళు, ఇక మనుషుల కంటే ఎక్కువగా అడుగడుగునా మాట్లాడే రోబోలే కనిపిస్తున్నాయి. అదంతా ఒక మెకానికల్ ప్రపంచం అన్నమాట. ఇంతలో ఒక సర్ప్రైజ్. ఒక చిన్న రోబో నేరుగా రోహన్ దగ్గరకు వచ్చి ఏకంగా అతడి పేరు పెట్టి మరీ స్వాగతం రోహన్ అని పలకరించింది. రోహన్ షాకయ్యి, నీకు నా పేరు ఎలా తెలుసు అని అడిగితే ఆ రోబో నవ్వుతూ, భవిష్యత్తులో ప్రతి విషయం కంప్యూటర్లకు తెలుసు అని సమాధానమిచ్చింది. ఫ్యూచర్లో టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా మారిపోతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 2 ఎక్స్ట్రీమ్స్ను ఒక్కసారి పోల్చి చూద్దాం. గతం చూస్తేనేమో కరెంటు లేదు, కాని పిల్లలు చెట్ల కింద హాయిగా ఆడుకుంటూ కష్టపడి చదువుకునేవారు. అదే భవిష్యత్తులోకి వస్తే ఎగిరే కార్లు, సూపర్ కంప్యూటర్లు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ పిల్లలు బయట ఆడుకోవడం మానేసి యంత్రాలకే అత్తుకుపోయారు. అసలు పచ్చని చెట్లు ఎక్కడ కనపడలేదు. ఈ మార్పుని చూసి రోహన్ మనసు ఎంతో కలిచివేసింది. ఇక్కడే రోహన్కు ఒక కఠోరమైన నిజం తెలిసింది. కేవలం మిషీన్స్ పైనే ఆధారపడి బతకడం వల్ల మనం నేచర్ని ఎంతలా మిస్ అవుతున్నామో అతనికి అర్థమైంది. ఎంత టెక్నాలజీ ఉండి ఏం లాభం, స్వచ్ఛమైన ప్రకృతి లేకపోతే అందులో నిజమైన ఆనందమే ఉండదు అన్న పాయింట్ అతనికి చాలా గట్టిగా రిజిస్టర్ అయింది. ఇక 3వ మరియు చివరి భాగం, ఇంటికి తిరుగు ప్రయాణం, జీవితంలో నిజమైన సంపద. ఈ మొత్తం అడ్వెంచర్ తర్వాత
రోహన్ తిరిగి తన కాలానికి వచ్చేశాడు. గతం నుంచి కష్టపడటం నేర్చుకున్నాడు, భవిష్యత్తు నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీని చూశాడు. కాని చివరికి అతనికి అర్థమైందేంటంటే, మన చుట్టూ ఉండే అందమైన ప్రకృతి, మనల్ని ఎంతగానో ప్రేమించే కుటుంబం, ఎప్పుడూ తోడుగా ఉండే స్నేహం, ఇవే మన లైఫ్లో నిజమైన సంపద. మరి ఈ జర్నీ రోహన్ డైలీ లైఫ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో చూద్దాం. ముందుగా ఆ మాయా ఘడియారాన్ని ఒక సేఫ్ ప్లేస్లో భద్రంగా దాచేశాడు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ప్రతి క్షణాన్ని వృధా చెయ్యకుండా కరెక్ట్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. సమయాన్ని గౌరవిస్తూ ఎంతో పాజిటివ్గా తన జీవితంలో ముందుకు సాగిపోయాడు. అబ్సల్యూట్లీ! ఈ స్టోరీ మొత్తంలో ఉన్న ఒకే ఒక్క పవర్ఫుల్ టేకవే ఇదే. సమయాన్ని గౌరవించిన వారే జీవితంలో ముందుకు వెళ్తారు. రోహన్ చేసిన ఈ అద్భుతమైన టైం ట్రావెల్ వెనుకున్న అసలు సీక్రెట్ అంతా ఈ ఒక్క మాటలోనే ఉందన్నమాట. టైం ఎవరికోసమో వెయిట్ చేయదు, దాన్ని ప్రాపర్గా రెస్పెక్ట్ చేసేవాళ్లకే ఎప్పుడూ సక్సెస్ దక్కుతుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒకవేళ రోహన్కు దొరికినట్లే మనకు ఒక మాయా గడియారం దొరికి అది మనల్ని మన ఫ్యూచర్లోకి తీసుకెళ్తే, ఈ రోజు మనం మన టైంని గడిపిన తీరుని చూసి ఆ భవిష్యత్తులో మనం గర్వపెడతామా లేదా బాధపడతామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ థాట్ ప్రొవోకింగ్ పాయింట్తోనే మన ఈనాటి కథా విశ్లేషణను ముగిద్దాం. సమయాన్ని సద్వినియోగం చేద్దాం. మళ్ళీ కలుద్దాం.